వీఆర్ గోయింగ్ టు కటకి. ఇక్కడ నుంచి 4 మందికి 500 బొక్క. అందుకే నడుచుకుని వెళ్ళడం ఇదివరకు అట్లాగే. అప్పట్లో అంటే ఒక 20 మంది కుర్రోళ్ళు నడుచుకొని సరదాగా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు కాదు, 4 వెళ్తున్నాం. అది అప్పుడప్పుడు ఎండ కాస్తుంది, మబ్బు కాస్తుంది. ప్రసాద్ హాయ్ చెప్పు రా వీడియో. మాతో పాటు ఒక కొండోడు రావడం జరిగింది. ఆడి పేరు కోయిని. పొట్టిగా గట్టిగా ఉంటాడు. ఇదిగోండి ఆడే. ఇంకా ఆడు మాతో పాటు ఒక కొండోడు వచ్చాడు. ఆడే కిరణ్ గడు. అదో చూడండి, షర్ట్ వేసుకున్నాడు. ఆడే ఎత్తు నువ్వు తీరా ఫోటోలు తీరా, అవి ఆ ఇల్లు తీరా కుక్క అడిగా సరే. వీడియోలు చేస్తే ఎందుకు చేస్తున్నారని వాళ్ళకి ఇచ్చేది ఇంకా అనుకుంటారు. ఫస్ట్ బొర్రా గృహాల నుంచి కటికి 7 km. వద్దురా, ఈ స్పాట్ లో మూమెంట్ వేద్దాం అనుకుంటున్నాం. వేద్దాం ఆలోచిస్తున్నాం. ఇక్కడే రమ్మయ్య స్పాట్. నేను దొరకదురా, ఇంకెక్కడ వాటర్ ఫాల్ దొరకదు నీకు. కామన్గా అయితే అందరూ ఇలాంటి జీపుల్లో వస్తారు ఇక్కడికి 7 km. కానీ ఈ కుర్రోళ్ళు మాత్రం సాహసంతో మూమెంట్తో నడుచుకొని వెళ్ళడం జరుగుతుంది. చెల్లించి అరే ప్రసాద్, మనం నడుచుకుని వెళ్తున్నాం కదా, దీని మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పరా? నడుచుకుని మామూలు రన్నింగ్ లో చెప్పు. నమస్కారం. జనయాత్ర కోసం మేము ఇలాగ వచ్చాం. చాలా కష్టపడ్డాం. అలా కష్టపడ్డాం అంటే పైనుంచి ఎండ, అందులో దారి మర్చి 1 కిలోమీటర్ అయిపోయింది మాట. కిలోమీటర్ అయిపోయి మళ్ళీ ఇలాగ వచ్చాం. ఎందుకంటే నేను కుర్రోళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. వీళ్ళు కానీ రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుపడతారు అనుకుంటున్నాను. నేను మా పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నాను. వర్షం పడుతుంది లేదు ఇక్కడ, లైట్గా వర్షం పడుతుంది. లైట్గా వర్షం కూడా పడుతుంది. ఎందుకంటే మాకు దేవుడు కూడా సహకరిస్తున్నాను నేను అనుకుంటున్నాను. టీవీ9 ఈటీవీ2తో మీకు ఈరోజు ఈ బాబు. మాతో పాటు చిరి వస్తే ఆ షార్ట్ కట్లని అవన్నీ ఇవన్నీ ఎద్దులు. కానీ చిరుగా రాకపోవడం వల్ల మాకు చాలా కొంచెం ఫన్ అనేది మిస్ అయ్యాం మేము. కానీ పర్లేదు, ఇక్కడ మణి గారు కొంచెం సేవ్ అవుతున్నారు నాకు అనిపిస్తుంది. వర్షం పడే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ జలపాతాలు కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంటే వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. అది చాలా కొంచెం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం మేము. పాత ప్లేస్ అనేది ఇది ఓల్డ్ ప్లేస్ అయితే ఇంకెంత ఉంటుంది. ఈ వాటర్ మీరు చూసే ఉంటారు, మంచి వాటరే. బొద్దులు కడుక్కోవడానికి, తాగడానికి, అన్నిటికీ పనికి వస్తే మీరు చూస్తున్నారు. ఇందులో వర్ష నీళ్ళు కూడా కలుస్తుంది. ఇప్పుడు మేము ఎందుకంటే వచ్చాము. ఓకే.